మూగబోయిన సాహిత్య పీఠానికి మాటలొచ్చాయి. కళతప్పిన క్షేత్రానికి కొత్త వెలుగు వచ్చింది. గజ్జెల సవ్వడి మళ్లీ సందడి చేస్తోంది. సంగీతం, నృత్యం, సాహిత్యం లాంటి కళలకు తిరిగి ఊపిరి వచ్చింది. ఇదంతా కూటమి ప్రభుత్వం గతేడాది తీసుకున్న ఓ నిర్ణయంతో సాధ్యమైంది. అసలు ఏంటా నిర్ణయం? పూర్వ వైభవం తెచ్చుకున్న ఆ పీఠం ఏది? దానికి గల కారణాలేంటి? ఆ విశేషాలు మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చూడాల్సిందే. చూడ చక్కని రూపం, అందమైన అభినయం, అద్భుతమైన హావభావాలు, అపురూపమైన నడకతో గజ్జె కట్టి నమలిలా నాట్యం చేస్తున్న ఈ 16 అణాల తెలుగమ్మాయిల్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తోంది కదూ. అదే కదా నృత్యంలో ఉన్న మ్యాజిక్. ఇక్కడ నృత్యం చేస్తున్న వారిలో 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే అమ్మాయిలున్నారు. వీరంతా రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులోని సాహితీ పీఠంలో ఏర్పాటు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యం నేర్చుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంగణమంతా గజ్జెల సవ్వడితో మారుమోగుతోంది. (1985) ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న ఎన్టీఆర్ హైదరాబాద్లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. వర్సిటీకి అనుబంధంగా అప్పుడే రాజమహేంద్రవరంలో సాహితీ పీఠాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో యూనివర్సిటీ కొనసాగింది. గడువు ముగియడంతో వర్సిటీని కూటమి సర్కార్ సాహితీ పీఠంలో గతేడాది మే 23న స్థాపించింది. ఇక్కడ ఎంఏ తెలుగు, ఇతర ప్రాచీన భాషా సాహిత్యాలు, లలిత కళా కోర్సులు ప్రారంభించారు. ప్రస్తుతం కూచిపూడి, ఆంధ్రనాట్యంలో అపార అనుభవం ఉన్న గురువులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇక చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఒక స్టెప్ బై స్టెప్, 1 by 1 మాకు అన్ని వివరిస్తూ చెప్తూ ఉంటారు. అలానే మాకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సార్ మాకు పలానా ఇది రాదు సార్ అంటే కూడా సార్ లేచి మరి అన్నీ చెప్పి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు. నాకు కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇంకా డాన్స్లు ఇలా కూడా ఉంటుందా, ఎగ్జామ్స్ ఉంటాయా, ఇన్ని క్వశ్చన్సా, ఒక రామాయణం అని, ఒక భారతం అని మనం ఎలా చేసి చూపించాలి, అది ప్రజలకు ఎలా అర్థం అవుతుంది అనేది ఇక్కడ నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఇక్కడ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మేడం చెప్తారు, సార్ చెప్తారు. మనకి ఎలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేడం ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నారు. మనకి ఏమైనా నేర్చుకోలేని ఉంటే అవి కూడా నేర్పిస్తున్నారు సార్. ఇక్కడ డాన్స్ అంటే నార్మల్గా అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేర్చుకొని చెప్పేస్తున్నారు సార్. అదే మనం ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసామంటే నీకు ఇలా డాన్స్ వచ్చు అని చెప్పడానికి సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకొని ఇలా ఉపయోగపడుతుంది సార్. ప్రతి స్టెప్ అండ్ ప్రతి జాతి ఏదైనా సరే క్లియర్గా మాకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలిగే విధంలో చెప్తున్నారు. ఇంకా థియరీ విషయంలో కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం మేము, హిస్టరీ కోసం కూడా. అలాగే ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఐటమ్స్ నేర్చుకుంటున్నాము. ఐటమ్స్లో మేము పర్ఫెక్ట్ అవ్వగలుగుతున్నాం సార్. నేషనల్ వైడ్గా ఇంకా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలనే గోల్ అయితే ఉంది. దానికోసము నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఒక మంత్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇక్కడ చాలా బాగా కూచిపూడి నృత్యం, చిత్రలేఖనం, యోగా ఇవన్నీ నేర్పుతున్నారు. నాకు చిన్నప్పటి నుంచి కూచిపూడి అంటే డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ఎలాగా ఈజీగా నేర్చుకోవాలనేది ట్రైన్ చేస్తున్నారు. సర్టిఫికేట్ ఇస్తారు. ఇది తర్వాత మన రాజమండ్రిలో యూనివర్సిటీ అనేది స్థాపించిన తర్వాత మనకి దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని చెప్పారు సార్ కూడా. నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు 14 years అయ్యింది. గుజరాత్, ద్వారకా, తిరుపతి, ఇంకా భద్రాచలం అవన్నీ నేను ప్రోగ్రామ్స్ చేశాను. 150 ప్రోగ్రామ్స్ చేశా. చాలా బాగా నేర్పిస్తున్నారండి. మాకు తెలియని స్టెప్స్ కానీ జతీస్ సాంగ్స్, కొత్త సాంగ్స్ అని బాగా నేర్పిస్తున్నారు. నెలకొల్పిన నాటి నుంచి సాహితీ పీఠంలో సంగీతం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాలు నడిచేవి. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారెందరో ఉన్నత స్థానానికి ఎదిగారు. అయితే గత వైసీపీ నిర్లక్ష్యం వల్ల పీఠం కళ తప్పింది. ప్రస్తుతం కూటమి సర్కార్ తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో పూర్వ వైభవం దిశగా పయనిస్తోంది. ఇప్పటికీ నృత్యం నేర్చుకుంటున్న వారు, అరంగేట్రం చేస్తున్న వారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇక్కడ కూచిపూడి నృత్యానికి సుమారుగా 45 మంది వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నారండి. పిల్లలు కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారండి. ఈ విశ్వవిద్యాలయంలోనే నేను శిక్షణ పొంది, ఈ విశ్వవిద్యాలయం ద్వారానే నేను పట్టాను పొంది, ఇదే విశ్వవిద్యాలయంలో ఒక గురువుగా నేను ఇక్కడ చిన్నారులకు తర్ఫీదు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. మరోవైపు చిన్నారులకు ఇక్కడ చిత్రలేఖనంలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆకట్టుకునే చిత్రాలు సులభంగా ఎలా గీయాలో చేయి తిరిగిన చిత్రకారులు నేర్పిస్తున్నారు. దీంతో చిట్టి చేతులు సైతం గట్టి కళాఖండాలు గీస్తూ అబ్బురపరుస్తున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరంలో వర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశపెడతామని వీసీ మునిరత్నం నాయుడు తెలిపారు. గరికపాటి నరసింహారావు, అద్దేపల్లి రామ్మోహన్ రావు, ద్వానా శాస్త్రి వంటి మహామహులందరూ ఇక్కడే ఈ విశ్వవిద్యాలయంలోనే PhDలు పొందారు. ఈ విశ్వవిద్యాలయం గత 13-14 ఏళ్లుగా మరుగున పడిపోవడం వల్ల విశ్వవిద్యాలయం ఇక్కడ ఉందనే స్పృహ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కనగలేదు. అందుకని మనం ఈ వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తే ఈ విశ్వవిద్యాలయం పునరుత్తేజానికి మనం నాంది పలకాలనే ఉద్దేశంతో అంతపూర్వం ఏ కోర్సులైతే ఈ 3 ప్రాంగణాల్లో నిర్వహించారో ఆ కోర్సులన్నింటినీ యథాతథంగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టడం జరిగింది. కూచిపూడి సంప్రదాయాన్ని కూచిపూడి గురువుల చేతనే చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో సక్సెస్ అయ్యని నేను భావిస్తున్నాను. 2026-27 విద్యా సంవత్సరం నుండి సంగీతము, కూచిపూడి నృత్యం, ఆంధ్రనాట్యం, అదేవిధంగా శిల్పము, చిత్రలేఖనము, నాటక రంగకళ మొదలైన అంశాలలో తెలుగు MA, డిప్లొమా వంటి కోర్సులను మొదలు పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు సాహిత్యం, సంగీతం, కళలను నేటి తరానికి అందజేయడం, వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ తరహా శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ తరహా కార్యక్రమాలు తమ కెరీర్కు ఎంతో ఉపయుక్తమవుతాయని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఎంతో దోహదపడతాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా మరిన్ని కోర్సులను ప్రారంభించి విద్యార్థులకు మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నట్లుగా విశ్వవిద్యాలయం తెలియజేస్తుంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కసి, వెంకటరమణ, ఈటీ న్యూస్, రాజమహేంద్రవరం.